త్వరలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు వస్తాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్, బాలింతలకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాసన చేశారు మంత్రి. పలు గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాలను, కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల వేడి పదార్థాలు కరిగి క్యాన్సర్కి కారణమవుతున్నాయని తెలిపారు. ప్రతి ఊరిలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా హోటళ్లలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడాలని సభలో తీర్మానం చేయించారు పొన్నం. ఎవరికి లేవో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ కూడా 2 లక్షల లోపల అయింది. 2 లక్షల కుటుంబ పరంగా కానూలు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు. ఇక్కడ ఈ మండలంలో మొత్తం రాష్ట్రంలో 4 లక్షల మందికి కుటుంబం గ్రూపింగ్ కానూలు ఉన్నారు. రేషన్ కార్డుతో సహా అందరు 5 నెలలకు వచ్చినాయి. ఆ 2 లక్షలకు సంబంధించి కూడా రేపు మహబూబ్నగర్ రైతు సదస్సు అయితే ఉంది. రేపు నుంచి షురు అయిపోయి వాళ్ళందరూ కూడా పేమెంట్ అవుతుంది. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం. కొత్త బస్సులు వస్తున్నాయి. అవి కూడా మండల మహిళా సమైక్యల ద్వారానే బస్సులు కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇవాళ మీ అందరి అవసరం కొరకు ప్లాస్టిక్ వాడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ వాడితే ఏమైతుంది, మీకు తెలియకుండానే ఆ ప్లాస్టిక్ ప్లేట్ల పెళ్లిళ్ళ పోగానే వేడి వేడి అన్నం వేస్తాం, అలా ప్లాస్టిక్ కరిగి తెలియకుండానే మనకు క్యాన్సర్ వస్తుంది, మన కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. 30 ఏళ్ళకి గుండెపోట చచ్చిపోతున్నారు. అవుతున్నాయా లేదా? ప్రతి ఊర్లో స్టీల్ బ్యాంక్ పెట్టియడానికి కూడా ప్లాన్ చేస్తున్నాను నేను. అంటే ప్రతి ఊర్లో 500 స్టీల్ ప్లేట్లు పెడితే వాళ్ళు ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ప్లేట్లు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని, అంటే స్టీల్ అన్నం ప్లేట్లే కాదు, చాయ్ గిలాసాలు కావచ్చు, మంచినీళ్ళ గిలాసాలు కావచ్చు, అన్నం వడ్డించేటువంటి వస్తువులు కావచ్చు, అన్ని స్టీల్ పెట్టినట్టయితే ప్లాస్టిక్ బంద్ అవుతుంది. హోటల్ ఎన్ని అన్ని హోటళ్లలో కూడా అంటే ఆలోచన చేస్తున్నా. కొద్ది అమలు ఆలస్యమైంది. మొత్తానికి 1 నెల 2 నెలల 3 నెలలను హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకుండా అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఉండాలి. అన్ని ఊర్లలో స్టీల్ ప్లేట్లు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండాలి. ఆ ఊర్లో ఫంక్షన్ అయితే స్టీల్ ప్లేట్లనే భోజనం చేసే విధంగా మీరు కూడా శుక్రవారం సభలో ఒక తీర్మానాలు చెప్పింది. నా కార్లో కూడా స్టీల్ ప్లేట్ పెట్టుకుంటే ఏడికైనా ప్లాస్టిక్ ప్లేట్ పెడతారు కాబట్టి రోజైతే ఇంటికాడ తినలేను. ఎన్నో ఇట్లా వేరే కాడ తినాలి. వాళ్ళు ప్లాస్టిక్ ప్లేట్ తెచ్చి పెడితే నేను చెప్పిన సాగర్కి ఉపాసం ఎండ పెట్టుకుంటున్నా కానీ ఆ ప్లాస్టిక్ ప్లేట్ అయితే తింటలేదు. నేను అట్లా